పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. సంపన్నుల పిల్లలకు అందే చదువులు పేదల పిల్లలకు అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంపై కొందరు పెద్దలు విమర్శిస్తున్నారు. అలా అడిగే వారి పిల్లలు మనవాళ్ళు ఏ మీడియంలో చదువుతున్నారో వారు ప్రశ్నించుకోవాలి. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య కోసం సమగ్ర విధానం, స్కూళ్లలో నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు, టీచర్లకు శిక్షణ బోధనా సామర్థ్యం పెంపు, ప్రతి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, 2025-26 నుంచి 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్, ఏటా ఒక తరగతి చొప్పున 2035 నాటికి 10వ తరగతి వరకు అమలు. విద్యలో నాణ్యత ఉన్నప్పుడే ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కోగలరు. వీటన్నిటికీ 14,000 కోట్ల ఖర్చు. పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. అది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంకు పరిమితం అయితే సంపన్నుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకు అందాలన్నదే మా లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 2వ రోజు కార్యక్రమంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశి అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. నిజంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మధ్య ఉన్న గ్యాప్ అంత సులభంగా మార్చగలరా? దానివల్ల పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాదా అని రాజ్దీప్ సర్దేశి అడిగితే, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలకు ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయ విధానం సాగుతుంది, ఒక సమగ్ర విధానంలో కొనసాగుతుంది. ప్రతి పుస్తకాన్ని బైలింగ్వల్ అంటే ఒక పేజీ ఇంగ్లీష్ పక్క పేజీలో తెలుగులో ముద్రిస్తున్నాం. ఇంకా బైజూస్ కంటెంట్ కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలలో అనూహ్య మార్పులు చేస్తున్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 6వ తరగతి నుంచి ఆ పై తరగతిలోని ప్రతి క్లాస్ రూమ్లో ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు 62,000 తరగతులను ఇప్పటికే 40,000 తరగతి గదుల్లో ఐఎఫ్పీలు ఏర్పాటు చేస్తాం. మిగిలిన తరగతి గదుల్లో వచ్చే నెల చివరి నాటికి ఐఎఫ్పీలు ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా పాఠశాల విద్యారంగంలో వినూత్న మార్పుల దిశలో పనిచేస్తున్నాం. బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టీచర్ల నైపుణ్యం సామర్థ్యం పెంపు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఐఎఫ్పీలు ఏర్పాటు, ఇలా వీటన్నింటి వల్ల ప్రాథమిక విద్యారంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కాకుండా పిల్లలు 8వ తరగతికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఇస్తున్నాం అన్నటువంటిది చెప్పినటువంటి